అందరికీ స్క్రీన్ కనపడుతుందా? సార్ కనపడుతుంది సార్. ఓకే సార్ కనపడుతుంది. ఓకే కనపడుతుందండి. ఓకే స్టార్ట్ చేస్తున్నాం. మన కోర్స్ ఏంటి? అబాబ్. ఓకే, అబాబ్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. యాజ్ పార్ట్ ఆఫ్ అబాబ్ మనం ఏం చేస్తాం? ఎస్టర్డే డిస్కస్ చేసాం, రైసెఫ్ డెవలప్మెంట్ చేస్తాం. రైసెఫ్ డెవలప్మెంట్ చేయాలంటే మనకి కొన్ని బేసిక్స్ అవసరం. రైసెఫ్ అంటే అబాబ్ అంటే ఏంటి? ప్యూర్ కోడింగ్. ఓకే, కోడింగ్ అంటే కష్టము, భయము అలాంటివన్నీ వదిలేసేయండి. కోడింగ్ చాలా ఈజీ, మీరు కాన్సన్ట్రేట్ చేస్తే. ఓకేనా? నేను క్లాస్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే కోడింగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, నేను బేసిక్స్ నుంచి చెప్తా, A to Z. ఓకే, బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాం. అసలు కోడింగ్ అంటే ఏంటి, ఆ కోడింగ్ టెక్నిక్స్ కొన్ని తెలియాలి మనకు. కోడింగ్ టెక్నిక్స్ తెలిస్తే రైసెఫ్లోకి వెళ్ళిపోవచ్చు మనం. ఆ బేసిక్స్ కోసం ఒక 10 hours అవసరం. ఓకే, ఆ 10 hours కాన్సన్ట్రేట్ చేస్తే మీరు రైసెఫ్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ కోడింగ్ బేసిక్స్ అనేది కాన్సన్ట్రేట్ చేద్దాం. టుమారో, డే ఆఫ్టర్ టుమారో కూడా క్లాస్ పెడదామా వద్దా? మీ ఇష్టం సార్. సార్ పెట్టండి సార్. ఓకే ఓకే పెడదాం. ఏం లేదు, టైం స్పెండ్ ఎక్కువ చేస్తే నాకు కుదిరినప్పుడు మీకు మళ్ళీ తొందరగా అయిపోతుంది సిలబస్, లేకపోతే లేట్ అవుతాం. స్పెండ్ చేసే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ కోడింగ్ అనేది బేసిక్స్ రావాలి మనకి. ఆ బేసిక్స్ రావడం ఈరోజు ఏంటి అనేది చూద్దాం. ఎట్లా కోడింగ్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి కోడ్ స్టైల్ ఏంటి, కోడ్లో ఏమేమి అవసరం ఉంటుంది చూడండి. కోడింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు మీకు వెరీ బేసిక్స్ అసలు తెలియాల్సింది ఏంటంటే వేరియబుల్ అంటే తెలియాలి. వేరియబుల్ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ చెప్పండి, అందరూ ఇంటరాక్ట్ అయితేనే సెషన్ ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. కోడింగ్కి స్టార్ట్ ఏంటంటే వేరియబుల్. ఓకేనా? వేరియబుల్ అంటే ఏంటి? 1 by 1 ఆన్ ద కాల్ మీరే చెప్పండి. 1 by 1 అడుగుతా, అడిగిన వాళ్ళే రిప్లై అండి, అన్మ్యూట్ చేసుకొని మిగిలిన వాళ్ళంతా మీరు. ఆదిలక్ష్మి కోడింగ్ వేరియబుల్ అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. Sir, I don't have idea, sir. Okay, very good. Gangadhar, do you have any idea about variable? అంటే మీరు అందరికీ ఐడియా ఉంటుంది వేరియబుల్, ఐడియా లేకుండా ఎందుకు ఉండదంటే 7th క్లాస్లో చదివేటప్పుడు వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అని చదివింటాం. తెలుగు మీడియం వల్ల అయితే స్థిర రాశులు, చరరాశులు అని చదివింటారు. గంగాధర్ ఏమైనా ఐడియా ఉందా వేరియబుల్ అంటే? ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఐడియా టెల్ మీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐడియా, వేరియబుల్ అంటే చేంజెస్ అవుతుంది సార్. చేంజెస్ అవుతుంది. వెరీ గుడ్. హరుణ్ భాషా, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ వేరియబుల్? నో సార్. నో ఐడియా. వెరీ గుడ్. ప్రదీప్, తెలియకపోతే ఏం ప్రాబ్లం లేదు, తెలుసుకోండి అంతే. ఓకే, ఇప్పుడు చెప్తాగా నేను ఎలాగో. ప్రదీప్ చెప్పండి సార్. అంటే వేరియబుల్ అంటే చెప్పండి. అంటే యాక్చువల్గా ఒక ఫిక్స్డ్ వాల్యూ లేకుండా వేరీ అవుతూ ఉంటుంది సార్. కాన్స్టెంట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అదొకటే. వెరీ గుడ్, వెరీ గుడ్. హర్షవర్ధన్, ఐ థింక్ నువ్వు కోర్స్ చేస్తున్నావు అనుకుంటా, ఇది వేరేది. వేరియబుల్ అంటే ఐడియా ఉంటుంది. It is used in mathematics. Which is used in mathematics part. Okay. Vijay? No sir, I don't have any. You don't know. Okay. Very good. ఇప్పుడు మీకు అందరికీ వేరియబుల్ అంటే తెలియదు, కోడింగ్ ఏం తెలియదు. ఓకేనా? నో ప్రాబ్లం. వేరియబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. కోడింగ్ వేరియబుల్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పా. స్క్రీన్ కనపడుతుంది కదా అందరికీ? ఓకే. వేరియబుల్ అంటే ఒక చేంజ్ అయ్యేది అని చెప్పారు. వేరియబుల్కి ఆపోజిట్ ఏంటి? కాన్స్టెంట్. వేరియబుల్కి ఆపోజిట్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ అని, అది అక్కడే ఉంటుందని మీరు వినింటారు. కాన్స్టెంట్ యూనివర్సల్ గ్రావిటీ కాన్స్టెంట్ G అని వాల్యూ వినింటారు. వినకపోయినా ప్రాబ్లం లేదు. దీని వాల్యూ ఎప్పుడు ఎంత? ఎర్త్ మీద
9.8 మీటర్ పర్ సెకండ్. 9.81. వెలాసిటీ ఆఫ్ లైట్ సి అని అంటారు. ఓకే, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇలాంటి కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకేనా, క్యాపిటల్ జీ అని, లేకుంటే పై అనే కాన్స్టెంట్. పై అంటే ఏంటి? 22/7 దాని వాల్యూ. ఓకేనా, ఇలాంటి కాన్స్టెంట్స్ వాల్యూస్ ఇన్ ఉంటాయి. కాన్స్టెంట్ అంటే దాని వాల్యూ ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా ఇంతే ఉంటుంది. ఓకేనా, ఎవరు చేంజ్ చేయలేరు. ఓకేనా, కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. వేరియబుల్ అంటే దాని ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాం మనం ఏ అని. ఓకేనా, ఏకి ఇప్పుడు 1 అసైన్ చేస్తున్నా, తర్వాత 2 చేస్తున్నా, తర్వాత 3 చేస్తున్నా. చేంజ్ అవుతుంది, కీప్ ఆన్ చేంజింగ్. ఒక్కరొక్కరు వచ్చి యాక్సెస్ చేసుకొని చేంజ్ చేస్తున్నాం. ఏ = 5 అంటున్నాం అంటే ఫస్ట్ ఏలో ఎంత స్టోర్ అయింటుంది? 1 స్టోర్ అయింటుంది ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినా. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్కి ఏ = 2 అంటే 1 ఈజ్ ఓవర్ రిటన్ అండ్ రీప్లేస్ విత్ 2. కరెంట్ వాల్యూ ఎంత ఉంది? ఏలో 2 ఉంది. ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏ = 3 అని ఇంకోరు అసైన్ చేశారు. 2 ఈజ్ ఓవర్ రిటన్ విత్ 3. ఇంకోరు వచ్చి చేంజ్ చేశారు 5 అని. అలాగే దీన్ని చేంజ్ చేయలేము. జీలో ఎంత స్టోర్ అయింది? 9.8. ఇంకోటి వచ్చి 9.9 చేంజ్ చేయలేరు. ఇప్పుడు జీకి 9.9 వాల్యూ ఇచ్చే ట్రై చేస్తే ఏముంటుంది? బికాస్ జీ ఈజ్ ఏ కాన్స్టాంట్. ఓకే, కాన్స్టాంట్ వాల్యూ షుడ్ నాట్ బి చేంజ్ అవ్వదు. కాన్స్టాంట్ అంటేనే చేంజ్ అవ్వండి అని. ఓకేనా, అర్థమైందా? వేరియబుల్ వాల్యూ అంటే దాని వాల్యూ చేంజ్ చేయొచ్చు, దాని వాల్యూకి ఏవైనా అసైన్ చేయొచ్చు. ఇంకా చూడండి క్లియర్గా. ఇక్కడ మన అబాప్ టెర్మినాలజీలో కానీ ఎనీ కోడింగ్ టెర్మినాలజీలో వేరియబుల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వేరియబుల్? వేరియబుల్ అంటే మెమరీ లొకేషన్. ఏంటి వేరియబుల్ అంటే? మెమరీ లొకేషన్. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్. ఎందుకు ఆ మెమరీ లొకేషన్? ఎందుకు? టు స్టోర్ సమ్ వాల్యూస్. టు స్టోర్ సమ్ వాల్యూస్. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ సమ్ వాల్యూస్. వాల్యూస్ కానీ డేటా కానీ ఏదైనా అనుకోండి, ఒక డేటా స్టోర్ చేయడానికి వాడతాం మెమరీ లొకేషన్ని, విచ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఓకేనా, చేంజ్ అవుతూ ఉంటుంది. పేరులోనే ఉంది వేరియబుల్ అంటే. వేరీ అంటే చేంజ్ అవ్వడం. వేరియబుల్ అంటే ఏంటి? మెమరీ లొకేషన్ టు స్టోర్ సమ్ వాల్యూస్. వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి ఒక మెమరీ లొకేషను. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఏ అనేది ఒక వేరియబుల్ అనుకుందాం. ఏలో ఇక్కడ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి మెమరీలో ఇట్లా ఒక లొకేషన్ స్టోర్ అయింది. ఓకేనా, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ వేయచ్చు? ఓకేనా, ఏవైనా వేయచ్చు. 1 2 3 వేయచ్చు. ఓకేనా, లేకుంటే నేను ఏబీసీలు వేయచ్చు, లేకుంటే ఇంకా సింబల్స్ వేయచ్చు, డాలర్ ఏవో ఒకటి, @ ఏదో ఒక వాల్యూ, లేకపోతే ఇంకా ఏవేవో వేయచ్చు. ఓకే, బ్లా బ్లా బ్లా. అంటే ఇదంతా ఏమంటాం? డేటా. ఏ డేటా అయినా ఇచ్చు. దీన్ని న్యూమరిక్ డేటా అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం? న్యూమరిక్ డేటా అంటే నెంబర్స్ ఉంటాయి. ఏబీసీ ఉన్న దాన్ని ఏమంటాం? ఆల్ఫాబెట్స్ అంటాం, ఆర్ క్యారెక్టర్ డేటా అంటాం. @ అంటే సింబల్స్. ఇంకా మన కీబోర్డ్లో ఉన్న డేటా ఏదైనా సరే ఇక్కడ స్టోర్ చేయొచ్చు. ఓకేనా, ఏది స్టోర్ చేయాలి? ఇప్పుడు 1 2 3 చేస్తే రిస్ట్రిక్ట్ చేయాలి కదా. ఏదో ఒక వాల్యూ, ఒక టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ టు స్టోర్ న్యూమరిక్ వాల్యూ, ఆర్ టు స్టోర్ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ, ఆర్ టు స్టోర్ సింబల్స్, ఏదని డిసైడ్ చేయాలి మనం. డిసైడ్ చేయడానికి వేరియబుల్కి డేటా టైప్ అనేది ఒకటి ఉంటుంది. వేరియబుల్ లాగానే ఉంటుంది డేటా టైప్. హౌ మెనీ డేటా టైప్స్ అంటే చాలా ఉంటాయి డేటా టైప్స్. మనకి అబాప్ మొత్తంలో ఒక 3 to 5 డేటా టైప్స్ వాడతాం ఎక్కువ. ఓకేనా, మీరు అవి గుర్తుపెట్టుకోండి చాలు. వేరే డేటా టైప్స్ గురించి ఆలోచించకండి. 3 to 5 డేటా టైప్స్ ఎక్కువ వాడతాం. ఓకేనా, అవన్నీ మన కోర్సులో కవర్ అయిపోతాయి. ఎన్ని డేటా టైప్స్. డేటా టైప్ న్యూమరిక్ డేటా వాడాలంటే డేటా టైప్ని మనం ఐ అని తీసుకుంటాం. ఐ అంటే ఇంటీజర్ డేటా టైప్. ఓకే, ఇట్లాంటి వాటిని వాడాలంటే, క్యారెక్టర్స్ని వాడాలంటే సి అని తీసుకుంటాం. ఓకేనా, ఐసి అవి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఐసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సి అని వాడితే ఇప్పుడు ఎలా డిక్లేర్ చేస్తాం? ఒక వేరియబుల్ వాడుకోవాలనుకున్నాను. నువ్వు వేరియబుల్ వాడుకోవాలంటే ఎలా వాడుకుంటావు? ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ ద వేరియబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ అబాప్ ప్రోగ్రామ్, ఎట్లా డిక్లేర్ చేస్తావు అంటే డేటా అనే కీవర్డ్తో చేస్తావు. డేటా ఈజ్ ఎ కీవర్డ్. కీవర్డ్ అంటే నువ్వు ఎప్పుడైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలనుకున్నావు అప్పుడు డేటా అనే కీవర్డ్తోనే క్రియేట్ చేయాలి. డేటా వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమని చెప్పా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే గ్రామటికల్ రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకున్నా. ఎందుకు వేరియబుల్ని క్రియేట్ చేయాలి? మెమరీ లొకేషన్లో సమ్ ప్రాసెస్ చేయడానికి చేయాలనుకున్నాం. ఓకేనా, డేటా వేరియబుల్ నేమ్ ఇస్తాం. తర్వాత వేరియబుల్ టైప్ ఇవ్వాలి ఖచ్చితంగా. వేరియబుల్ టైప్ ఏ టైప్ అయితే అది, ఇంటీజరా, లేకుంటే క్యారెక్టరా, లేకపోతే న్యూమరిక్, ఆల్ఫా న్యూమరికా, ఫ్లోట్ డెసిమలా, రకరకాలు ఉంటాయి. ఓకేనా, మీరు ఇంటీజర్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి యాజ్ ఆఫ్ నో చాలు. ఓకేనా, ఇప్పుడు ఏమని మీనింగ్ అంటే ఎలాగ ఇవ్వచ్చు? దీని ఎగ్జాంపుల్ తీయండి. డేటా వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఏ టైప్ ఐ. ఇప్పుడు ఐ అనేది రిజర్వ్ వర్డ్.
ఓకేనా, ఇది ఇంటీజర్ కానీ ఏమంటారు ఇంటీజర్. అందుకని మీరు ఇట్లాంటి నేమ్స్ వాడకూడదు. ఐసి అలాంటి నేమ్స్ డేటా వేరియబుల్ లాగా వాడకూడదు. మీ పేరు వాడచ్చు అంటే వాడచ్చు. డేటా ఆదిలక్ష్మి అని పెట్టాను, ఆదిలక్ష్మి టైప్ ఐ అని పెట్టానుకో, ఆదిలక్ష్మి అనేది ఒక వేరియబుల్, సింగిల్ లెటరే వాడాలనే రెస్ట్రిక్షన్ లేదు. ఓకేనా, కాకపోతే ఖచ్చితంగా లెటర్సే వాడాలి, నెంబర్స్ వాడచ్చు, అండర్ స్కోర్ సింబల్ వాడచ్చు. ఇంక వేరేది ఏది వాడినా సరే ఎర్రర్ వస్తుంది. చూడండి ఇంకా క్లియర్గా చూడండి. వేరియబుల్ మీద ఇవాళ మీకు మొత్తం క్లారిటీ రావాలి. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే కోడింగ్ నేర్చుకోవచ్చు. మీరు కామర్స్ చదివినా, కంప్యూటర్ మాకు అసలు టచ్ లేదు ఇప్పుడే టచ్ అన్నా సరే ప్రాబ్లం లేదు. వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం, డేటా, నేను వేరియబుల్ నేమ్ ఏ అని తీసుకుంటున్నా, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఏ టైప్ ఇంటీజర్ అని తీసుకున్నాం అంటే ఇప్పుడు ఏలో ఇంటీజర్ స్టోర్ చేయొచ్చు అని. అంటే ఇంటర్నల్గా ఏమని, ఏ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ హ్యావింగ్ సమ్ మెమరీ లొకేషన్ విచ్ ఈజ్ అలోయింగ్ ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని అసైన్ చేశా, కరెక్టా కాదా? 1 అనేది ఇంటీజరా ఏంటి? కరెక్టే సార్. కరెక్టే. ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏ అని ఇస్తాను, Wrong. కరెక్టా రాంగా? Wrong. రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఏ అలో చేసేది ఓన్లీ ఇంటీజర్సే, ఓన్లీ నెంబర్స్ని అలో చేస్తుంది. బట్ కాంట్రరీ టు అవర్ డేటా టైప్ వీఆర్ అసైనింగ్ క్యారెక్టర్ వాల్యూ. క్యారెక్టర్స్ ఎప్పుడు ఇవ్వాలన్నా సరే సింగిల్ కోట్స్లో ఇస్తాం. అబ్యాప్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు క్యారెక్టర్స్ ఇవ్వాలన్నా సింగిల్ కోట్స్లో ఇస్తాం. కాంట్రరీ టు అవర్ వాల్యూ వీఆర్ అసైనింగ్ ఏ. ఇప్పుడు ఏకి ఏ ఇస్తున్నాం, ఫస్ట్ స్టోర్ చేసుకోవడానికి వెళ్తే ఇక డేటా టైప్ అడుగుతుంది, ఏంటి ఇంటీజర్, నువ్వు క్యారెక్టర్ అలో లేదు నా దగ్గర, ఓన్లీ ఇంటీజర్సే అలో ఉంది అని చెప్తుంది. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే అలోనా కదా? కరెక్ట్. ఓకేనా, ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, తర్వాత నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే వేరియబుల్ కాబట్టి చేంజ్ అవుతుంది 3 అని. ఓకేనా, ఇక్కడ దాకా క్లియరా అందరికి? వేరియబుల్ క్లియరా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు వేరియబుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది. వేరియబుల్ క్లియర్ కాకుంటే ఎవరికైనా చెప్పాలంటే మళ్ళీ చెప్తా, ఒకసారి చెప్పండి. వేరియబుల్ అర్థం కాకుంటే ఇంకోడింగ్ రాదు. అర్థం కానంత కష్టమేం కాదు, ఎవరికైనా అర్థం చేసుకోలేకపోతే ఒకసారి చెప్పండి. గంగాధర్ అర్థమైందా వేరియబుల్ అంటే? అర్థమైంది సార్. హరుణ్ భాష మీకు అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఆదిలక్ష్మి విక్కీ ప్రాబ్లం లేదు కదా? Yes, sir. No problem. స్టాప్ చేయండి, మరి పేరున పిలిచలేని ప్రతిసారి, కొత్త బ్యాచ్ కాబట్టి మీరు మొహమాటం లేకుండా స్టాప్ చేయండి, నేను చెప్తాను క్లియర్గా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనం అసలు ఏం స్టెప్స్ తీసుకోవాలి? ఒక ప్రోగ్రామ్ రాయాలంటే అసలు ఒక ప్రోగ్రామ్ అంటే ఎందుకు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే టు పర్ఫామ్ సమ్ టాస్క్. నేను ఇవాళ ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలనుకున్నా. ఏం పర్ఫామ్ చేయాలనుకున్నా అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నా. 2 + 3 = 5 అని వస్తుంది రిజల్ట్. ఇలాంటి 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే రిజల్ట్ ఏంటి? 5. ఓకేనా, 5 ఏమంటాం? అవుట్పుట్ అంటాం. ఇది స్టోర్ చేసుకోవాలి కదా, 5 అనే వాల్యూని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కదా, అందుకోసం ఒక వేరియబుల్ డిక్లరేషన్ తీసుకున్నాం. ఒక వేరియబుల్ ఏం తీసుకున్నాం? సి అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకేనా, ఈ రెండు ఏంటి? ఇన్పుట్స్. మనం 2, 3 ఇన్పుట్స్ ఇస్తే 5 రిజల్ట్ వస్తుంది. వీటిని ఏమంటాం? ఇన్పుట్ వేరియబుల్స్ అంటాం. 2 స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి, ఏ తీసుకుందాం. 3 స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి, బి తీసుకుందాం. ఓకేనా, అప్పుడు ఏ = 2, బి = 3, సి = a + b అంటే సిలో రిజల్ట్ స్టోర్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బిఫోర్ గోయింగ్ టు డూ ద ఎనీ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు మేక్ అనాలిసిస్, యూ హ్యావ్ టు గెట్ వన్ అనాలిసిస్. ఏం రావాలి? వాట్ ఆర్ ద ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ వేరియబుల్. మనకి ఏమి ఇస్తే ఏం రిజల్ట్ రావాలి, ఏకి ఎంత వాల్యూ ఇస్తున్నాం, బీకి ఎంత ఇస్తున్నాం, సి ఎంత వస్తుంది. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 2 + 3 = 5 అని రావాలి. మనకి ఎక్కడ రావాలి? అది ప్రోగ్రామ్ ద్వారా చేయాలి మనం. ఓకేనా, ఫస్ట్ ప్రోగ్రామ్ ద్వారా చేయాలంటే మనం అనాలిసిస్ ఏం చేసుకోవాలి? హౌ మెనీ వేరియబుల్స్ వీ నీడ్. ఇక్కడ ఎడిషన్ చేయాలంటే ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కావాలి? క్యారెక్టర్ వేరియబుల్స్ని యాడ్ చేయొచ్చా? 1, 2 అయితే యాడ్ చేయొచ్చు. 1 + 2 = ఎంత? 3. అవి ఇంటీజర్స్ కాబట్టి. క్యారెక్టర్స్ అంటే a + b అని యాడ్ చేయొచ్చు, ఏని బిని? No, sir. చేయలేము. కాబట్టి ఖచ్చితంగా వీ షుడ్ టేక్ ద ఫస్ట్ ఏం చేయాలి? మనం డిక్లేర్ చేసుకోవాలి. ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకు? ఇన్పుట్ ఇవ్వడానికి 1, 2, అవుట్పుట్ స్టోర్ చేసుకోవడానికి 3. టోటల్ వీ నీడ్ 3 వేరియబుల్స్. ఓకేనా, ఫస్ట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ ఎలా చేస్తాం వేరియబుల్స్ని? ప్రోగ్రాంలో డేటా అనే కీవర్డ్తో చేస్తాం. డేటా ఏ టైప్ ఐ. ఓకేనా, ఇది ఒక వేరియబుల్ అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టండి, అంటే అబ్యాప్లో ప్రతి లైన్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. తర్వాత ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ కావాలి, డేటా బి టైప్ ఐ. తర్వాత
డేటా సి టైప్ ఐ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. ఓకే, ఇలా అయినా డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఇంకో వే ఉంది డిక్లేర్ చేయడానికి. సరే, అది డిక్లేర్ చేసినప్పుడు ప్రోగ్రామాటిక్గా చూపిస్తాం. ఫస్ట్ డిక్లరేషన్ అయిపోయింది. డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి? డిక్లరేషన్ అంటారు దీన్ని. డిక్లరేషన్ అంటే క్రియేట్ చేయడం. వేరియబుల్స్ని క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్స్లోకి వాల్యూ ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు. బై డిఫాల్ట్ ఇంటీజర్ వాల్యూ కదా, ఇంటీజర్స్ వచ్చి ఏలో వాల్యూ ఏం స్టోర్ ఉంటుంది అంటే ఇంటీజర్ డిఫాల్ట్ టు 0 ఉంటుంది. ఇనీషియల్గా 0 ఉంటుంది మనం ఏం వాల్యూ ఇవ్వకపోతే. ఓకేనా? ఇప్పుడు నేను వాల్యూ అసైన్ చేయాలి. ఏకి ఎంత అసైన్ చేయాలనుకున్నా 2 అసైన్ చేయాలనుకున్నా, బీకి ఎంత అసైన్ చేయాలనుకున్నా 3. రిజల్ట్ మాత్రం అసైన్ చేయకూడదు, మనకి అక్కడి నుంచి తెచ్చుకోవాలి, ప్రోగ్రామ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అసైన్మెంట్ చేయాలంటే ఎట్లా చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తాం, ఫుల్ స్టాప్. బి ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇస్తాము. ఇది ఇన్పుట్ వేరియబుల్స్ అయిపోయినాయి. ఈ రెండేంటి? ఇన్పుట్ వేరియబుల్స్. ప్రతి ప్రోగ్రామ్లో ఇవి చూసుకోవాలి ఖచ్చితంగా. మీరు డిక్లరేషన్ చేయాలి, ఇన్పుట్ వేరియబుల్స్. ఇన్పుట్ వేరియబుల్ అయిన తర్వాత మనకి లాజిక్ రాయాలి. ఓకేనా? లాజిక్ అంటే ఏ టాస్క్ అయితే నువ్వు పర్ఫామ్ చేయాలనుకున్నావు ఆ టాస్క్. రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకున్నావు? సిలో. సి ఈజ్ ఈక్వల్ టు ఏమేం కావాలా? ఏ ఎంత ఉందో అది ప్లస్ బిలో ఎంత ఉందో అది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పెట్టాలనుకున్నాం. ఓకేనా? ఏలో ఎంత ఉంది? 2 + 3 5. ఇంటర్నల్గా సిలో వచ్చి 5 స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇది లాజిక్. డిక్లరేషన్ చేసే అసైన్మెంట్ లాజిక్ రాసావు. లాజిక్ రాసిన తర్వాత నీకు కనపడాలంటే ఏం చేయాలి? ప్రింట్ కావాలి. ప్రింట్ కావాలంటే నీకు చూసుకోవడానికి ఏముందంటే ఇక్కడ అబ్యాప్లో రైట్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. ఏం స్టేట్మెంట్? రైట్ అంటే రైట్ స్టేట్మెంట్లో ఏం రాస్తే దాని వాల్యూ ప్రింట్ అయింది. రైట్ అని చెప్పి సి అని పెట్టామనుకో, సిలో ఎంత వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? అర్థం కాకపోయినా హ్యాపీ, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం మనం. ఎవరికైనా ఇక్కడ స్ట్రక్ అయింది, ఏమైనా చెప్పాలనిపిస్తుంది? ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? మనకు ఎస్ఏపి ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఎస్ఏపి లాగాన్ అని ఒక ఐకాన్ ఉంటుంది. ఓకేనా? మీరు సర్వర్ తీసుకుంటే ఇది వస్తుంది, ఎస్ఏపి లాగాన్ అని. ఈ ఎస్ఏపి లాగాన్ మీద క్లిక్ చేయాలి మనం. ఎస్ఏపి లాగాన్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకు ఒక కన్సోల్ వస్తుంది. ఇందులో లిస్ట్ ఆఫ్ అవైలబుల్ సర్వర్స్ ఉంటాయి. ఓకేనా? మీ ఆఫీస్లో అయినా సరే రియల్ టైంలో ఇలానే ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి చూస్తే ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అవైలబుల్ సర్వర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నాయి. కొన్ని చోట్ల ఆఫీసులో అయితే ఒక 50-60 ఉంటాయి. దాంట్లో ఒక సర్వర్ మీకు ఇచ్చింటారు, 1, 2, 3 ఇచ్చింటారు. ఇప్పుడు నేను ఈ సర్వర్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తాను, ఇది ఏమడుతుంది? క్రెడెన్షియల్స్ అడుగుతుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా? క్రెడెన్షియల్స్ లేవు నా దగ్గర. వెయిట్ ఫర్ 2 minutes. క్రెడెన్షియల్స్ తీసుకుంటాను. నా మొబైల్ ఎక్కడ ఉంటుంది? మొబైల్ ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాలన్నమాట. రమేష్, ఎస్ఏపి క్రెడెన్షియల్స్ ఉన్నాయా నీ దగ్గర ఏమన్నా?
ఏది అబాబ్ 042 ఇది ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు స్క్రీన్ వచ్చింది, క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేయగానే ఒక స్క్రీన్ వచ్చింది. దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. ఓకేనా? ఈ స్క్రీన్లో ఫస్ట్ దాన్ని మెను, ఎడిట్, ఫేవరెట్స్ అప్పటన్నీ మెనూ బార్, అప్లికేషన్ టూల్ బార్ ఇవన్నీ ఎనీవే తెలుస్తాయి. మన స్క్రీన్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు చెప్తాను అది. ఇప్పుడు కోడ్ రాయాలంటే మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో బ్లింక్ అవుతుంది కర్సర్, అక్కడ మనం కోడ్ రాసుకోవాలంటే స్క్రీన్ కనపడలేదా? అవును సార్. ఎవరికి కనపడలేదా? కనపడుతుంది సార్, కనపడుతుంది. కనపడుతుంది సార్. ఓకే, కనపడిన వాళ్ళు ఒకసారి రీలాగిన్ అవ్వండి. కనపడుతుంది. ఓకేనా? మీ నెట్వర్క్ ప్రాబ్లం అది. ఇక్కడేం బాగుంది నెట్వర్క్. ఓకే, వెయిట్ చేస్తాను, రీలాగిన్ అవ్వండి 2 minutes. మీరు అలాపు స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు ఫస్ట్ వచ్చే స్క్రీన్ని. ఓకే సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన అబాబ్ కోడ్ డెవలప్ చేసుకోవడానికి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ కోడ్ SE38. SE38 అనే ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే ఏంటి మొత్తం డీటెయిల్గా రేపు ఎల్లుండి తెలిసిపోతుంది. ఇప్పుడు SE38లోకి వెళ్ళండి. ఓకే కొట్టా, SE38 అని చెప్పి క్లిక్ చేశా. ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఒక టూల్, అబాబ్ ఎడిటర్ అని. ఓకేనా? అబాబ్ ఎడిటర్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ప్రోగ్రామ్ నేమ్ ఏదంటే అది ఇవ్వలేము మనం. ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎందుకు ఆ స్టాండర్డ్స్ వచ్చాయనేది టుమారో డిస్కస్ చేద్దాం. మీరు ప్రోగ్రామ్ నేమ్ ఏం క్రియేట్ చేయాలన్నా జీతో స్టార్ట్ చేయండి. జీ అంటే జెడ్ అనకూడదు, ఇక్కడ జీ అనాలి. ఓకేనా? జీతో స్టార్ట్ చేయండి. జీ ఇంకే పేరైనా వేయండి, ఆదిలక్ష్మి అని ఇస్తున్నాను. తీసుకుంటారు, క్రియేట్ కొట్టచ్చు. జీ ఆదిలక్ష్మి అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ టైటిల్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్, టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అని సెలెక్ట్ చేస్తాం. అవన్నీ నిదానంగా తెలుస్తాయి మీకు. ఓకేనా? ఒక 10-20 క్లాసెస్లో మొత్తం తెలుస్తాయి అవి ఏంటి అనేది. ఓకే, మై ఫస్ట్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోండి. ఆ రెండు ఖచ్చితంగా ఇవ్వండి. టెక్స్ట్ మ్యాండటరీ ఫీల్డ్స్ అనమాట. ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ చేసుకోండి డ్రాప్ డౌన్ నుంచి. ఇలాంటి స్క్రీన్సే మనం SAPలో క్రియేట్ చేస్తాం. ఇలా డ్రాప్ డౌన్ ఎలా చేయొచ్చు, అలా సెలెక్ట్ చేసుకునేది ఎట్లా, వాల్యూ అవన్నీ చేస్తాం మనం. ఓకేనా? ఈ 5-6 క్లాసెస్లోనే వస్తాయి అవి. రేపే తెలుస్తాయి డ్రాప్ డౌన్ ఇవన్నీ ఏంటి అనేది రేపు తెలుస్తాయి. ఒక 7 క్లాసెస్ అయిపోతే ఇవన్నీ డిజైన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఫోల్డర్ లాగా ఇది ఫోల్డర్స్ ఉంటాయి, ప్యాకేజెస్ అని. కానీ ప్రస్తుతానికి లోకల్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇలా మనకి ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఇక్కడ ఏ కీవర్డ్తో స్టార్ట్ అయింది? రిపోర్ట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయింది. ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే రిపోర్ట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయితే రిపోర్ట్ కీవర్డ్ ఫాలోడ్ బై అవర్ ప్రోగ్రామ్ నేమ్. ప్రోగ్రామ్ నేమ్ ఏమని ఇచ్చాం? జీ ఆదిలక్ష్మి అని ఇచ్చాం. ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. 10th లైన్ నుంచి మన ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. మన ప్రోగ్రామ్ ఎందుకు పర్పస్? యాడ్ చేసుకోవడానికి. యాడ్ చేసుకోవడానికి ఏమేం కావాలన్నా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలని చెప్పారు. మీకు ఇప్పుడు కనపడుతుంటుంది పెద్దగా. ఓకేనా? డేటా కీవర్డ్తో చేసుకోవాలి. డేటా స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఏ టైప్ ఐ. ఓకే, ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇంకోటి కావాలి నీకు, డేటా బి టైప్ ఐ కావాలనుకున్నా సి తీసుకుంటున్నా, డేటా సి టైప్ ఐ. ఓకేనా? ఇది వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది. వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఏం కావాలి నీకు? అసైన్మెంట్ కావాలి. వేరియబుల్ వాల్యూస్ అసైన్ చేయాలి. వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు ఏ ఖచ్చితంగా స్పేస్ పెట్టండి. ఏ ఆపరేటర్ వాడతాను దానికి ముందు తర్వాత స్పేస్ పెట్టండి. ఏ ఈజ్ ఈక్వల్ టు స్పేస్, నేను 2 ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ బీకి వాల్యూ అసైన్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్ టు దానికి వాల్యూ ఎంత ఇస్తున్నా? 3 ఇస్తున్నా. సిలో ఏం వాల్యూ కావాలనుకున్నా? సి ఈజ్ ఈక్వల్ టు ఏ తర్వాత ప్లస్ తర్వాత బి. స్టైల్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ప్రతి లైన్ ఎండ్ విత్ పీరియడ్. పీరియడ్ అంటే ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. అది అబాబ్ యొక్క మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమని చేసుకున్నాం?
సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫామ్ టాస్క్. మనం ఎడిషన్ అనే టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అబ్యాప్ ఎవ్రీ లైన్ ఎండ్స్ విత్ ద ఫుల్ స్టాప్, దట్ ఈస్ పీరియడ్. ఇప్పుడు తర్వాత ఏదైనా ఆపరేటర్ వాడుతున్నారు, అరిథమెటిక్ ఆపరేటర్, దానికి ముందు తర్వాత ఖచ్చితంగా స్పేస్ ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఏమైపోయింది, అసైన్మెంట్ అండ్ లాజిక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఏమంటాం, డిక్లరేషన్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసైన్మెంట్ అంటాం. ఓకేనా, ఏజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు. లాస్ట్ ఈ లైన్ని లాజిక్ అంటాం. లాజిక్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన వాల్యూ ఎక్కడ ఉంది, సిలో ఉంది. సిలో ఉన్నదాన్ని ప్రింట్ చేసుకోవాలి, డిస్ప్లే చేసుకోవాలి. డిస్ప్లే చేసుకోవాలంటే మనకున్న స్టేట్మెంట్ ఏంటంటే రైట్ అనే స్టేట్మెంట్. రైట్ ఏ వాల్యూ ప్రింట్ కావాలి, మనకి సి వాల్యూ ప్రింట్ కావాలి. ఇప్పుడు అయిపోయింది, మన ప్రోగ్రామ్ ప్రింట్ చేసేసడానికి ప్రింట్ కూడా చేస్తారు. ఈ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్కి ఖచ్చితంగా ఎవరీ ప్రోగ్రామ్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి, నేను ఏమన్నా సింటాక్టికల్గా కరెక్ట్ చేశానా లేదా అనడానికి ఇక్కడ ఒక సింబల్ ఉందా, కంట్రోల్ F2 అయినా కొట్టండి, లేకపోతే ఈ సింబల్ అయినా చెక్ చేయండి ఒకసారి. అంటే ఇది సింటాక్స్ చెక్ చేస్తారు. సింటాక్స్ చెక్ అంటే ఏంటి, గ్రామటికల్గా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని. ప్రోగ్రామ్ జి లక్ష్మి సింటాక్టికల్లీ కరెక్ట్ అని వచ్చింది. అదే నేను ఎర్రర్స్ చేసేదన్నా చూడండి, మిస్ చేసా, ఫుల్ స్టాప్ మిస్ చేస్తే అప్పుడే రెడ్ కలర్లో కనపడుతుంది కాబట్టి మనం అది తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఏదో ఏజ్ ఈక్వల్ 2 అని పెట్టా. ఓకేనా, ఏజ్ ఈక్వల్ 2 అని పెట్టాను, అసైన్ చేశాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు సింటాక్స్ చెక్ చేస్తే ఇన్కరెక్ట్ అసైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మిస్సింగ్ అంటాం. ఓకేనా, అంటే అక్కడ స్పేస్ ఇవ్వాలి అని సిస్టమే మనకు సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు చెక్ చేస్తే ఎర్రర్స్ రావు. ఇది సింటాక్స్ చెక్ బెనిఫిట్. ఓకేనా, ఇప్పుడు నేను A+B అని చెప్పి ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, అక్కడే రెడ్ మార్క్ చూస్తుంది. అయినా నువ్వు సింటాక్స్ చెక్ చేస్తే చూపిస్తుంది. 16th లైన్లో ఎర్రర్ ఉంది, +B ఈజ్ నాట్ ఎ పర్మిటెడ్ ఆపరేటర్ ఇన్ దిస్ పొజిషన్ ఆఫ్ ద క్యాల్కులేటర్. ఏ లైన్లో ఉంది ఎగ్జాక్ట్గా 16th లైన్. 16th లైన్లోకి వెళ్ళి చూసుకుంటే అక్కడ స్పేస్ ఇవ్వలేదు. ఇవన్నీ మనకి రూల్స్ అనమాట. ఆ రూల్స్ సింపుల్గా గుర్తుండిపోతాయి. ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే రోజు అలవాటు అయిపోతుంది. సపరేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింటాక్స్ చెకింగ్ అయిపోయింది, సింటాక్టికల్లీ కరెక్ట్. సింటాక్స్ చెక్ అయిన తర్వాత దాని పక్కనే ఇక్కడ మ్యాచ్ స్టిక్ లాగా ఒకటి ఉంటుంది, యాక్టివేట్ బటన్. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్ యాక్టివేట్ చేయాలి. ఈ స్టెప్స్ యాక్టివేట్ చేస్తే ఇలా ఒక పాపప్ వచ్చింది, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. ప్రోగ్రామ్ యాక్టివ్ అని ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి ప్రోగ్రామ్ని. ఎందుకు అనేవి మళ్ళీ మీకే గోయింగ్ ఫార్వర్డ్ అర్థమైపోతుంది. యాక్టివ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. రిజల్ట్ చూడాలి. మనం రిజల్ట్ చూడాలంటే ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్ ప్రాసెసింగ్ అని ఉంది. F8 బటన్ అయినా కొట్టచ్చు, లేకుంటే ఈ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు. F8 కొట్టాను. ఏముంది, మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, డిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మన ప్రోగ్రామ్ టైటిల్ ఏది ఇచ్చామో అదే మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని. ఇక్కడ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఏమొచ్చింది, 5 వచ్చింది. ఓకేనా, రిజల్ట్ 5 వచ్చింది. అంటే 2 + 3 5 కదా. ఒకవేళ నేను వేరే నెంబర్స్ ఇచ్చా, 7 13 రెండు నెంబర్స్ ఇచ్చా. ఇప్పుడు రిజల్ట్ ఏం రావాలి, ప్రతిసారి నువ్వు చేంజ్ చేసిన ప్రతిసారి సింటాక్స్ చెక్ చేస్తే యాక్టివేట్ చేసుకో. ఇప్పుడు ఏమొచ్చింది, యాక్టివ్ రివైజ్డ్ అని వచ్చింది. రివైజ్డ్ అని ఉండకూడదు, యాక్టివేట్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు యాక్టివేట్ చేస్తే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేయకండి. యాక్టివ్ అని వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఎంత రావాలి, 20 రావాలి. మై ఫస్ట్ ప్రోగ్రామ్ 20 వచ్చిందా. అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది, రైట్ సి అనడం వల్ల సిని ప్రింట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మన ప్రోగ్రాంలో రైట్ అనే స్టేట్మెంట్ ఉంటే అప్పుడు ఒక సపరేట్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ని మనం ఏమంటాం అంటే లిస్ట్ ప్రాసెసింగ్ స్క్రీన్ అంటాం. ఏమంటాం, లిస్ట్ ప్రాసెసింగ్ స్క్రీన్ అంటాం ఈ స్క్రీన్. ఓకేనా, లిస్ట్ ప్రాసెసింగ్ స్క్రీన్ ఎందుకు ప్రొడ్యూస్ అయింది, అది ప్రోగ్రామ్ కంటైన్స్ రైట్ స్టేట్మెంట్, ఇట్ ప్రొడ్యూసెస్ వన్ స్క్రీన్. దట్ స్క్రీన్ ఈజ్ కాల్డ్ లిస్ట్ ప్రాసెసింగ్ స్క్రీన్. అర్థమైందా. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి, నేను చేంజెస్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ నీట్గా నోట్ చేసుకోండి మీరు అందరూ. ఫస్ట్ ప్రోగ్రాము ఫుల్ స్టాపులతో సహా నోట్ చేసుకోండి. అంటే రేపు నుంచి నేను పంపిస్తా ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్స్ కదా, ఒక 5-6 ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయరు కదా ఇవాళ రేపు. మీరు సోమవారం తీసుకోండి సర్వర్. రేపు ఇంకా బేసిక్స్ ఉన్నాయి చెప్పేవి, అవి చెప్పేసి చెప్తా, అది రాసుకోండి. రిపోర్ట్ రాసుకోవాలా సార్, ఏమన్నారు, రిపోర్ట్ ఆదిలక్ష్మి అక్కడి నుంచి రాసుకోవాలా. Hello, sir. Hello.
కంప్లీట్ అయిందా? ఎస్ సార్. ఓకే. సార్ ఇక్కడ కంప్లీట్ నాకు అయింది. ఒక doubt సార్ సార్. ఇక్కడ టైటిల్ ఎక్కడ ఇచ్చారు సార్? టైటిల్ ఎక్కడ ఇచ్చానా? First టైటిల్ లో- అప్పుడే ఇచ్చానుగా, ఆ, క్రియేట్ చేసినప్పుడు. ఇంకోటి క్రియేట్ చేస్తే అప్పుడు చెప్తాను. సార్ చెప్పండి. ఇక్కడ మనము డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒక లైన్ స్పేస్ ఇచ్చారు కదా. ఇవ్వకపోయినా ఏం కాదు, ఇవ్వకపోయినా ఏం కాదు. ఆ, నేను ఊరికే మీకు క్లారిటీ రావడం కోసం ఇచ్చాను. ఓకే. ఆ, ఓకే సార్. ఇప్పుడు నేను ఏబిసి వీటిని ఏమంటాం? డిక్లరేషన్ అంటాం. డిక్లరేషన్. ఏబిసిని డిక్లరేషన్ అన్నాం. ఈ డిక్లరేషన్ చేయడానికి 3 చోట్ల ఒకటే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, డిక్లేర్ చేస్తున్నాం బై యూజింగ్ విత్ ద సేమ్ కీవర్డ్. కీవర్డ్ ఏమి యూజ్ చేసాం ఇక్కడ? కీవర్డ్ అంటే ఒక రిజర్వ్ వర్డ్ అని. డేటా అనే కీవర్డ్ ఒకటి యూజ్ చేసాం, బ్లూ కలర్ లో వచ్చాయి. ఓకేనా? అంటే డేటా అనే కీవర్డ్ 3 సార్లు యూజ్ చేస్తున్నాం. ఎందుకు? డిక్లేర్ చేయడానికి. ఓకేనా? ఇటువంటిప్పుడు మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే డేటా కీవర్డ్ ని రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసి డేటా కీవర్డ్ ని రిమూవ్ చేసేసి ఒకటే డేటా కీవర్డ్ తో రాయొచ్చు. మొత్తం ఎట్లా రాయొచ్చు అనేది చూపిస్తూ. అది రాసే ముందు ఒకటి కామెంటింగ్ అని ఒకటి ఉంది, చెప్తా. ఇప్పుడు మీరు దీని పర్పస్ ఏంటి? డేటా ఏబిసి అనేది డిక్లరేషన్ కదా, అది కొత్తగా రీడబిలిటీ కోసం బాగుండాలని డిక్లరేషన్ అని రాయాలనుకో, ఇట్లా రాసుకున్నారనుకో డిక్లరేషన్ అని. ఇప్పుడు ఏమవుతుంది? సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. డిక్లరేషన్ అనేది అన్నోన్ అని వస్తుంది. స్టేట్మెంట్ డిక్లరేషన్ ఈజ్ నాట్ డిఫైన్ అని వస్తుంది. అంటే అది ఒక వేరియబుల్ లాగా తీసుకుంది, అసలు అది లేదు అని చెప్తుంది. కానీ అది మనకు అర్థం కావడానికి కావాలనుకో, అప్పుడు కామెంటింగ్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? కామెంటింగ్. అది ప్రోగ్రామ్ లో జస్ట్ చూడడానికి మాత్రం, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కాకుండా చేయాలంటే దానికి ముందు స్టార్ పెట్టాలి. స్టార్ పెడితే గ్రీడ్ అవుట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డిక్లరేషన్ అని రాసుకున్నాం. ఇప్పుడు సింటాక్స్ చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అంటే అది ప్రోగ్రామ్ లో పార్ట్ కాదు డిక్లరేషన్ అనేది, జస్ట్ మనకు అండర్స్టాండింగ్ కోసం పెట్టుకున్నాం. మనం ఇక్కడ లైన్ పెట్టుకుందాం అనుకున్నాం. ఏం పెడదాం? ఇదేంటి? అసైన్మెంట్. అంతేగా? అంటే ఇది ఎందుకు కామెంటింగ్? ఎందుకు కామెంటింగ్? ఎందుకంటే జస్ట్ యూజర్ రీడబిలిటీ పర్పస్ కోసం. ఎందుకు ఈ పని చేస్తున్నాం అని. అసైన్మెంట్ అయిన తర్వాత లాజిక్ అనేది నేను కొత్తగా ఎక్కడ రాయాలనుకున్నా అంటే ఈ లైన్ తర్వాత రాయాలనుకున్నా, ఇక్కడ నుంచి రాయాలనుకున్నా. అట్లా మిడిల్ ఆఫ్ ద లైన్ లో కామెంట్ పెట్టాలంటే డబుల్ కోట్స్ లో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, కామెంటింగ్ ఎందుకు చేస్తామంటే రీడబిలిటీ రావడం కోసం. ఇది డిక్లరేషన్ అని ప్రోగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ C = A+B తర్వాత లాజిక్ ఫర్ ఎడిషన్ డబుల్ కోట్స్ పెట్టిన తర్వాత ఉన్నది కోడ్ లో కన్సిడర్ చేయదు. ఓకేనా? రైట్ C అన్న. ఇది డిస్ప్లే పర్పస్ కదా, డిస్ప్లే పర్పస్ కాబట్టి నేను ఏం చేసా, ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చి స్టార్ట్ చేశాను. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, డిస్ప్లే పర్పస్. ఇప్పుడు డబుల్ కోట్స్ తర్వాత పెడితే సింగిల్ మిడిల్ ఆఫ్ ద లైన్ కామెంటింగ్, ముందు స్టార్ పెడితే మొత్తం ఎంటైర్ లైన్ అంతా కామెంటింగ్. 3-4 లైన్స్ ఒకటేసారి కామెంట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని 3 లైన్స్ ముందు ఒకటేసారి కంట్రోల్ లెస్ దాన్ని పెడితే అయిపోతుంది. చూడు ఈ 3 లైన్స్ ఇప్పుడు చూడండి ఒకసారి, ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా? ఏం ఎర్రర్స్ రావు. అది అసలు కామెంటింగ్ కన్సిడర్ చేయదు, కోడ్ లో పార్ట్ కాదు. ఓకేనా? ఇంటాక్ట్ చెక్ చేసుకున్నా, ఎగ్జిక్యూట్ చేసి 20 రిజల్ట్ వచ్చింది. ఓకేనా? కామెంటింగ్ అంటే అందరికి అర్థమైందా? కామెంటింగ్ ఎందుకంటే జస్ట్ మన పర్పస్, మనకి కోడ్ అర్థం కావడానికి కామెంటింగ్. ఓకేనా? ఈ కోడ్లో ఈ కోడ్ ఎందుకు రాశానని తెలియడానికి కామెంటింగ్. ఖచ్చితంగా కామెంటింగ్ చేస్తారు రియల్ టైంలో కూడా. ఎందుకు ఈ పర్పస్, ఈ లైన్ ఎందుకు వాడారని. ఎందుకు చేయాలంటే కామెంటింగ్, మీరు ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ పైన వర్క్ చేయడానికి పోయారు, అది ఆల్రెడీ వేరే వాళ్ళు డెవలప్ చేశారు. మీరు ఆ రోజు మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు, వేరే వాళ్ళు డెవలప్ చేసిన ఆబ్జెక్ట్ వెంటనే మీకు చూస్తేనే అర్థం అవ్వదుగా. ఇట్లా కామెంట్స్ రూపంలో అర్థమవుతుంది ఇది ఎందుకు డిక్లేర్ చేశారు. ఇక్కడ అసైన్మెంట్ ఉంది, సమ్ కోసం ఇది డిక్లేర్ చేశారు. లాజిక్ ఫర్ ఎడిషన్ ఇది నేను డెవలప్ చేశాను, మీరు చూసారనుకో, దీని ద్వారా మనకు క్లారిటీ వస్తుంది ఎందుకు చేశారని. అందుకు కామెంటింగ్ ఉంది. ఓకేనా? క్లియర్ అందరికీ? ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేసుకోవాలనుకో, ఇప్పుడు డేటా ABC 3 కామెంట్ చేసుకోవాలనుకో, ఇప్పుడు దీని ముందు స్టార్ పెడితే అయిపోతుంది. ఒకటి కామెంట్ చేస్తాను, ఏమవుతుందో చూడండి. స్టార్ పెట్టేశాను. ఇప్పుడు డేటా ఏ టైప్ ఐ అనేది ప్రోగ్రామ్లో పార్టా? కాదు, ప్రోగ్రామ్లో పార్ట్ కాదు. కానీ నేను వాడా ఇక్కడ A = 7 అని వాడా. ఇప్పుడు సింటాక్స్ చెక్ చేస్తే ఏమవుతుంది? A ఈజ్ అన్నోన్ అని చెప్తారు. వితౌట్ డిక్లేరింగ్ మనం వాడితే ఇట్లా వస్తుంది ఎర్రర్. ఫీల్డ్ A ఈజ్ అన్నోన్ వస్తుంది. ఎందుకు? మనం ఏ కామెంట్ చేసాం కాబట్టి, ప్రోగ్రామ్లో పార్ట్ కాదు కాబట్టి. అదే ఒకవేళ ఇప్పుడు అన్కామెంట్ చేస్తే, ఇప్పుడు చెక్ చేస్తే సింటాటికల్లీ కరెక్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయదలుచుకున్నా అంటే ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు, లేకుంటే కొత్త డిక్లరేషన్ చేయాలనుకున్నా. ఈ 3 లైన్లు కామెంట్ చేయాలనుకున్నా. ఎలా కామెంట్ చేయొచ్చు? మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ లెస్ దాన్ని కొడితే ఆటోమేటిక్గా అన్నిటికీ ముందు స్టార్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు 3 లైన్లు కామెంట్ అయిపోయినాయి. ఓకేనా?
డేటా ఏ, డేటా బి, డేటా సి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏ అన్నోన్, బి అన్నోన్, సి అన్నోన్ ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? ఆ ఎర్రర్స్ రాకూడదు. మనకి ఏబిసిని డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ చేస్తాను, ఎక్కడైనా చేయొచ్చు మీ ఇష్టం. ఓకేనా? ఎలా చేస్తారు? డేటా ఒక్కసారి వాడండి డేటా కీవర్డ్ని. ఇది చైన్ ఆపరేటర్ అంటారు. ఓకేనా? రేషియో ఆపరేటర్, మామూలుగా మనం రేషియో అంటాం, ఇష్యూ అంటాం. డేటా చైన్ ఆపరేటర్. ఏ వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకోండి. ఏ టైప్ ఐ, మామూలుగా ఫుల్ స్టాప్ పెడతంటే కామా పెట్టండి. కామా పెట్టి న్యూ లైన్లో అయినా రాయండి, అదే లైన్లో అయినా రాయండి, నో ప్రాబ్లం. బి టైప్ ఐ, నెక్స్ట్ వేరియబుల్ సి టైప్ ఐ. ఇప్పుడు డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేస్తే అన్నోన్ ఎర్రర్ రాదు. ఎందుకు? ఏ బి వాల్యూస్ని డిక్లేర్ చేశారు. దీనికి డిక్లరేషన్లో తేడా ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డేటా కీవర్డ్ అగైన్ అండ్ అగైన్, వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ ద చైన్ ఆపరేటర్. ఓకేనా? దీన్ని చైన్ ఆపరేటర్ అంటాం. రాస్తా చూడు ప్రోగ్రాంలో. ఇలా అయినా సరే డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ప్రోగ్రామ్ సింటాక్టికల్లీ కరెక్ట్. యాక్టివేట్ ఖచ్చితంగా చేయండి. ఏ స్మాల్ చేంజ్ చేసినా సింటాక్స్ చెక్ చేసి యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఆ 3 స్టెప్స్ మర్చిపోతుంది. ఓకే, 20 రిజల్ట్ 20. కానీ మీకు డౌట్ వచ్చింటుంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని మీకు స్కైప్లో పంపిస్తాను, ప్రోగ్రామ్ మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆ నెంబర్స్ మనం ప్రతిసారి చేంజ్ చేయాలి. దాంట్లో మీనింగ్ లెస్. డెవలపర్గా మనం ఎండ్ యూజర్కి ఇవ్వాలి చేసుకోమని. ఇక్కడ స్కైప్లో వచ్చింటుంది, ఈ కాల్లోనే మీకు అది ఈ గ్రూప్లో చూసుకోవచ్చు. మళ్ళీ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి రిఫర్ చేసుకోండి. నేనేం చేస్తున్నా, వేరియబుల్ డిక్లేర్ చేశాను, వాల్యూస్ అక్కడ ఇచ్చాను. ఓకేనా? ఇలా కాకుండా వాల్యూస్ని ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకో ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నా చూడండి. నేను జి ఆదిలక్ష్మి 2 అనే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. ఇక్కడ టైటిల్ ఇస్తున్నా మై సెకండ్ ప్రోగ్రామ్ అని. మై సెకండ్ ప్రోగ్రామ్, టైప్ ఆఫ్ ప్రోగ్రామ్, క్లిక్ సెలెక్ట్ యాజ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ ఆన్ లోకల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి నేను నీ కోడ్ రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇదే కోడ్ని వేరే విధంగా రాద్దాం అనుకున్నా. ఏబి వాల్యూస్ ప్రతిసారి ఇస్తాను కదా, ఒకటేసారి ఇవ్వచ్చు. డేటా ఏ టైప్ ఐ వాల్యూ 20 అని ఇచ్చాను. అంటే మళ్ళీ అగైన్ చేయకుండా డిక్లరేషన్తో పాటు అసైన్మెంట్ కూడా చేయొచ్చు. ఇలా కూడా డేటా బి టైప్ ఐ వాల్యూ 30 అని ఇచ్చాను. ఇప్పుడు డేటా టైప్ ఐ, సికి క్యాల్కులేటెడ్ వాల్యూ కావాలి కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నా. సిలో ఎంత ఉందో ప్రింట్ చేయాలనుకుంటున్నా. మీరు ఇలా కొడితే పైన స్మార్ట్ హెల్ప్ వచ్చింది, టూల్ టిప్ అంటారు దాన్ని, రైట్ అని. అప్పుడు ట్యాబ్ కొడితే అది కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? రైట్ అని వచ్చింది కదా, ట్యాబ్ కొడితే అది వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా. స్పెల్లింగ్ మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్ సి ప్రింట్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ సింటాక్స్ చెక్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? సింటాక్స్ చెక్. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చెప్తున్నాను సింపుల్గా. అంటే ఇక్కడ అసైన్మెంట్ డైరెక్ట్ ఇక్కడైనా చేయొచ్చు. వాల్యూ అంటే యాజ్ పార్ట్ ఆఫ్ డిక్లరేషన్ హ్యావ్ టు యూజ్ ద ఎడిషన్ కాల్డ్ వాల్యూ. వాల్యూ అనే కీవర్డ్ ఒకటి వాడి దాంట్లో వాల్యూ ఇచ్చేసాను. ఇప్పుడు కరెక్ట్ వస్తుందో లేదో చెక్ చేయండి. యాక్టివేట్ అయింది. ఎగ్జిక్యూట్ చేసి ఎంత రావాలి? 20 + 30 ఎంత? 50 రావాలి. వచ్చిందా? ఇక్కడ మై సెకండ్ ప్రోగ్రామ్ వచ్చింది కదా. ఎవరికైనా డౌట్ ఉందా? కానీ ఇక్కడ కూడా జస్ట్ మనం 20, 30 అనే వాల్యూస్ మాత్రమే యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది ప్రోగ్రామ్, అంతేనా? కానీ నాకు ఏ నెంబర్ ఇచ్చినా యాడ్ అవ్వడానికి రావాలి. మనం యూజర్ ఏ నెంబర్ అయినా ఇవ్వడానికి ఛాన్స్ రావాలనుకో, అప్పుడు ఒక స్క్రీన్ జనరేట్ చేయాలి మనం. సెలక్షన్ స్క్రీన్ ఎలా జనరేట్ చేస్తామంటే ఒక కీవర్డ్ ఉంది. ఏం కీవర్డ్? పారామీటర్స్ అనే కీవర్డ్ ఉంది. పారామీటర్స్ ఏ టైప్ ఐ. ఓకే, స్టాప్. నెక్స్ట్ పారామీటర్స్ ఏ అని ఉంది. ఓకేనా? ఇలా డిక్లేర్ చేసి ఇది ఏమవుతుందో చూడండి. అంటే డిక్లరేషన్ నేను డేటా అనే స్టేట్మెంట్తో చేయొచ్చు, పారామీటర్స్తో చేయొచ్చు. పారామీటర్స్తో చేస్తే బెనిఫిట్ ఏంటి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సింటాక్స్ చెక్ చేస్తాను.
ఎర్రర్ లేదు, యాక్టివేట్ చేస్తున్నా, ఎర్రర్ లేదు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేస్తే ఏపీ అని ఒక స్క్రీన్ జనరేట్ అయింది. ఏం స్క్రీన్ అంటారంటే దీన్ని సెలక్షన్ స్క్రీన్. సెలక్షన్ స్క్రీన్ ఏం చేస్తుంది, యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఓకేనా, మనం ఏ వాల్యూస్ని యాడ్ చేసుకోవడం కావాలి. 23 ఇచ్చాను, నీ ఇష్టం 12 ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది 35 అని. ఒక స్టెప్ బ్యాక్ వచ్చా, ఇంకా నీకు వేరే రిజల్ట్ కావాలి. 34 ఇచ్చాను, కింద నెంబర్ ఏదో మార్చా, 65 ఇచ్చాను, 165 ఇచ్చాను. రిజల్ట్ చూసుకోండి 199 వచ్చింది. ఓకేనా, ఇలా రిజల్ట్ రావడానికి నేను రకరకాలుగా చేశాను అనమాట. ఈ స్క్రీన్ ఏమంటాం, సెలక్షన్ స్క్రీన్ అంటాం. సెలక్షన్ స్క్రీన్ ఎందుకు జనరేట్ అయింది, పారామీటర్ స్టేట్మెంట్ విల్ జనరేట్ ద సెలక్షన్ స్క్రీన్ అండ్ డిక్లరేషన్. డేటా కీవర్డ్ వచ్చి ఏమి చేసింది చూడండి, అబ్జర్వ్ చేయండి. డేటా కీవర్డ్ ఓన్లీ డిక్లరేషన్ చేసింది. అదే పారామీటర్స్ కీవర్డ్ ఏం చేసింది, అపార్ట్ ఫ్రమ్ డిక్లరేషన్ ఇట్ విల్ జనరేట్ ద సెలక్షన్ స్క్రీన్ వేర్ యూజర్ కెన్ ప్రొవైడ్ ద ఇన్పుట్. డేటా కీవర్డ్ ఏం చేసింది, డేటా కీవర్డ్ ఓన్లీ డిక్లేర్స్ ద వేరియబుల్స్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ చేస్తుంది. అదే పారామీటర్ స్టేట్మెంట్ ఏం చేసింది, పారామీటర్స్ అపార్ట్ ఫ్రమ్ డిక్లరేషన్ ఇట్ విల్ జనరేట్ సెలక్షన్ స్క్రీన్. ఈ పేర్లు గుర్తు బాగుపెట్టుకోండి. సెలక్షన్ స్క్రీన్, సెలక్షన్ స్క్రీన్ అంటే యూజర్కి సెలక్షన్ ఇచ్చినట్టు అనమాట. వేర్ యూజర్ కెన్ గివ్ ఇన్పుట్స్ యూజర్ ఇవ్వచ్చు. అప్పుడే కదా యూజ్ అయ్యేది. ఏ ప్రోగ్రామ్ అయినా మనం ఏది డెవలప్ చేసినా అది ఎండ్ యూజర్కి పనికి రావాలి. అలా ఆ ఎండ్ యూజర్ని మైండ్లో పెట్టుకోవాలి. కీప్ ఎండ్ యూజర్ ఇన్ మైండ్. ఓకేనా, సెలక్షన్ స్క్రీన్. అదే రైట్ స్టేట్మెంట్ జనరేట్ చేసే స్క్రీన్ ఏమంటాం, ప్రోగ్రామ్లో రైట్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని జనరేట్ చేసే స్క్రీన్ని ఎల్పిఎస్ స్క్రీన్ అంటాం. ఎల్పిఎస్ అంటే లిస్ట్ ప్రాసెసింగ్ స్క్రీన్. గుర్తుపెట్టుకోండి, లిస్ట్ ప్రాసెసింగ్ స్క్రీన్. ఎక్కడ రిజల్ట్ డిస్ప్లే అవుతుందో దాన్ని లిస్ట్ ప్రాసెసింగ్ స్క్రీన్ అంటాం. ఇది జనరేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే రైట్ స్టేట్మెంట్. సెలక్షన్ స్క్రీన్ జనరేట్ అవ్వాలంటే పారామీటర్స్ ఉంటే జనరేట్ అవుతుంది. అర్థమైందా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంకా మాడిఫికేషన్ చేస్తాను నేను. సింటాక్స్ చెక్ చేసే యాక్టివేట్లోనే ఉంది ఆల్రెడీ. ఎగ్జిక్యూట్ చేస్తే ఏ బి అని వస్తుంది. ఏ అని బి అని వస్తే అర్థం అవుతుందా ఎండ్ యూజర్కి? ఏ అంటే ఇక్కడ ఏం ఎంటర్ చేయాలో అర్థం కాదు. ఓకేనా, అక్కడ ఏ బదులు మనకి ఏమైనా వాల్యూ కావాలనుకో ఎక్కడ ఇచ్చుకోవచ్చు అంటే ప్రోగ్రామ్ యాక్టివేట్లోనే ఉంది ఆల్రెడీ. యాక్టివేట్ చేసినప్పుడు గో టు టెక్స్ట్ ఎలిమెంట్స్, నావిగేషన్ గుర్తుపెట్టుకోండి, సెలక్షన్ టెక్స్ట్. ఇక్కడ క్లిక్ చేస్తే మన ఏబీలు కనపడతాయి. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ డాట్ అని, అది రీప్లేస్ చేసి ఏదో ఒకటి రాయండి. మీరు ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది ఒకటి రాయండి. సెకండ్ దగ్గర ఎంటర్ సెకండ్ నెంబర్ అని రాయండి. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని సేవ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సేవ్ చేసుకోండి, యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన తర్వాత బ్యాక్ రండి. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకో. ఇప్పుడు ఏమైతే ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, క్లారిటీ ఉంది కదా. దిస్ ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ టు ఎంటర్ ద నెంబర్, దిస్ ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ టు ఎంటర్ ద నెంబర్. అర్థమైందా? చేశాను నేను అక్కడ 17 ఎంటర్ చేశాను. ఓకే, ఇక్కడ 23 ఎంటర్ చేశాను. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా, రిజల్ట్ వచ్చింది 40 అని. ఇక్కడ కూడా ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 40 అని రావాలని ప్రింట్ చేయాలని అనుకున్నారు. ఎలా ప్రింట్ చేయొచ్చు? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తేనే ఫస్ట్ ఏమైనా డిఫాల్ట్గా వాల్యూస్ ఉన్నాయి, ఏం లేవు. నేను డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేయాలనుకున్నా. 20, 30 అనో ఇంతకుముందు మెయింటైన్ చేసే కదా, అట్లా డిఫాల్ట్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే యాజ్ పార్ట్ ఆఫ్ పారామీటర్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు యూజ్ వన్ ఎడిషన్ కాల్డ్ డిఫాల్ట్. 20 డిఫాల్ట్ 30. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా అక్కడ వాల్యూస్ వస్తాయి 20, 30. మళ్ళీ మనం కావాలంటే మార్చుకోవచ్చు. మీరు ఫామ్స్లో అబ్జర్వ్ చేస్తాను 20, 30 ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 20 + 30 50 వస్తుంది. లేదు మీకు వేరే వాల్యూస్ కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. పెట్టా, ఓకే, చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ నేనేం వాల్యూ ఇవ్వలేదు. వాల్యూ ఇవ్వకుండా జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు రిజల్ట్ 30 వస్తుంది. 30 ఎందుకు వస్తుందంటే ఆల్ ఇంటీజర్ వాల్యూస్లో ఏముంటాయి,
ఏ అనే వాల్యూ ఇంటీజర్ కదా, ఇంటీజర్లో 0 ఉంటుంది కాబట్టి 30 వచ్చింది. కానీ నాకు అలా రాకూడదు, ఈ వాల్యూ ఖచ్చితంగా ఎంటర్ చేయండి అని రావాలి. అలా రావడానికి మ్యాండటరీ చేయడానికి పారామీటర్ని ఆబ్లిగేటరీ అనే ఒక కీవర్డ్ వాడతాం. ఆబ్లిగేటరీ కీవర్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింటాక్స్ చెక్ చేశాను, ఆ కీవర్డ్ని ఆబ్లిగేటరీ చేశాను. చూడండి ఇప్పుడు చెక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు 20 ఉండి ఎంటర్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, కరెక్ట్ 50 వచ్చేస్తుంది. ఓకేనా, నేను ఫస్ట్ ప్లేస్లో ఏం వాల్యూస్ ఎంటర్ చేయలేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏం ఎంటర్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ రావాలి, ప్లీజ్ ఫిల్ ఆల్ రిక్వైర్డ్ ఎంట్రీస్. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఎర్రర్? నేను ఆబ్లిగేటరీ అని రాసా కాబట్టి, అంటే మ్యాండటరీ చేసా పారామీటర్ ఫీల్డ్ని. ఏదో ఒక వాల్యూ ఇస్తేనే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా, ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, ఎర్రర్ మెసేజ్ వచ్చింది అనమాట స్టేటస్ బార్లో. అర్థమైందా? దానికి రీజన్ ఏంటి? ఆబ్లిగేటరీ అనే కీవర్డ్. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏం అబ్జర్వ్ చేశారు, పారామీటర్స్ అని 2 సార్లు యూజ్ చేసినాను. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 2 times మీరు ఒక పారామీటర్స్ రిమూవ్ చేసేసి ఏం చేయొచ్చు, ఒక పారామీటర్ పైన పారామీటర్స్ తర్వాత చైన్ ఆపరేటర్ వాడి ఇక్కడ సపరేషన్ వచ్చేసి కామా పెడితే అయిపోయింది. ఇది కూడా ఒకటే. ఓకేనా, సింటాక్స్ చెక్, యాక్టివేట్, ఎలా అయినా డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా, అలా డిక్లేర్ చేసిన ఒకటే, అలా డిక్లేర్ చేసిన ఒకటే వస్తుంది రిజల్ట్, సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా, డిక్లరేషన్ యూ కెన్ డిక్లేర్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద వేస్. కరెక్ట్గా సెట్ అవ్వడానికి ప్రతి ప్రింటర్ అని క్లిక్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది, అంటే అప్పర్ కేసులో వస్తాయి కీవర్డ్స్ అన్ని. ఓకేనా, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది రీడబిలిటీ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రైట్ స్టేట్మెంట్లో ఎడిషన్ ఆఫ్ 2 numbers అని రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు, ఇంకో రైట్ స్టేట్మెంట్ రాసుకొని కావాలంటే రైట్. ఏదైనా క్యారెక్టర్ ప్రింట్ కావాలంటే ఇట్లా సింగిల్ కోట్స్ మధ్యలో రాయాలి. ఎడిషన్ ఆఫ్ 2 numbers అని ప్రింట్ చేసా. ప్రింట్ చేసి ఇప్పుడు సింటాక్స్ చెక్ చేసా. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 20, 30 ఉంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చింది ఎడిషన్ ఆఫ్ 2 numbers 50 అని వచ్చింది. అవునా కాదా? ఎడిషన్ ఆఫ్ 2 numbers 50 అని వచ్చింది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్ కూడా ఒకటే లైన్లో రావాలనుకో మనకి. అంటే ఇక్కడ రాసేటప్పుడు రైట్ స్టేట్మెంట్ అని పెట్టి 2 సార్లు రైట్ రాస్తున్నా కదా, రాకుండా అక్కడ కోలన్ పెట్టేసి నేను తీసేయండి. ఈ రైట్ స్టేట్మెంట్ మొత్తం తీసి ఆ సీని ఇక్కడే ప్రింట్ చేయండి. మధ్యలో సపరేట్గా ఉండాలి, కామా సి అని ఇస్తే వచ్చేస్తుంది. మీరు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో రివిజన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చింది ఎడిషన్ ఆఫ్ 2 numbers is 50, ఒకటే రైట్ స్టేట్మెంట్లో వచ్చింది. నాకు కలర్లో ప్రింట్ కావాలి. అది కలర్లో ప్రింట్ కావాలంటే ఇట్లా పెట్టుకోండి, కలర్ 1 to 7 నెంబర్ 7 వేయచ్చు. నేను 1 ఇచ్చాను. ఓకేనా, రిజల్ట్ అనేది 1 అనే కలర్లో ప్రింట్ అవ్వాలి. 1 కలర్ అంటే ఎలా వస్తుంది చూడండి, 1 to 7 వేయచ్చు. 7 కంటే ఎక్కువ ఇస్తే అది ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ కూడా చూసుకోండి. ఇంటర్ 2 numbers, రిజల్ట్ అనేది కలర్లో వచ్చింది, 50 అనే కలర్లో వచ్చింది. ఓకేనా, ఇది కూడా కలర్లో ప్రింట్ కావాలి నాకు స్ట్రింగ్. దాని తర్వాత ఏం లేదు, జస్ట్ కలర్ అనే ఆప్షన్ ఇచ్చి కలర్ 3 అని ఇచ్చా. చూడండి, సింటాక్స్ ప్రతిసారి ఏ స్మాల్ చేంజ్ చేసినా యాక్టివేట్ చేయాలి ప్రోగ్రామ్ని. మీకు కొద్ది కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఫస్ట్లో, కాబట్టి ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. ఓకేనా, దీని గురించి మీకు ఎక్కడ రాకపోయినా స్ట్రక్ అయితే చెప్పండి. ఎడిషన్ ఆఫ్ 2 numbers 50 అని వచ్చింది. ఓకేనా, లేదు మొత్తం ఒకటే కలర్లో కావాలంటే ఒకటే కలర్ కోడ్ ఇవ్వండి. ఓకేనా, ఇస్తే మొత్తం ఎల్లో కలర్లో వస్తాయి. ఓకేనా, లేకుంటే ఇది 1 ఇస్తే మొత్తం 1 అనే కలర్లో వస్తాయి. లేదు 7 కంటే ఎక్కువ నెంబర్ ఇచ్చారు, 8 ఇస్తే అప్పుడు సింటాక్స్ చెక్ చేసినట్టు చెప్పాలి. అది చెప్తుంది కలర్ 8 ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఓన్లీ 1 to 7 ఆర్ ద రిలవెంట్ కలర్ ఐడీస్. ఓకేనా, 8 అనేది లేదు. ఇచ్చుకోవచ్చు కలర్స్. లేదంటే ఇక్కడ కలర్ కాకుండా మొత్తం ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అలా కూడా ఇవ్వచ్చు. ఇక్కడే రైట్ స్టేట్మెంట్కి ముందే ఫార్మాట్ కలర్ ఐడి 3 అని ఇచ్చాము. తర్వాత ఎక్కడి వరకు ఆ కలర్ రావాలో అక్కడ కింద ఆఫ్ చేయండి. ఫార్మాట్
ఇదైనా సరే ఓకే. ఫార్మాట్ కలరా? ఫార్మాట్ కలర్ రావు. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 50 ఓకేనా. మొత్తం కలర్లో వచ్చింది 3 అనే కలర్లో. ఏ కలర్ ఇస్తే ఆ కలర్ 5 ఇచ్చారనుకో 5 అనే కలర్లో వస్తుంది. సార్ ఇక్కడ ఫార్మాట్ కలర్ ఆఫ్ అని దేనికోసం పెట్టాం సార్ అది? ఈ కలర్లో రావడానికి రిజల్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని 50 వచ్చింది కదా, ఆ కలర్లో రావడానికి. ఇంతకుముందు ఏం చేస్తే నేను యాజ్ పార్ట్ ఆఫ్ రైట్ స్టేట్మెంట్ ఇక్కడ కలర్ అని రాసుకున్నా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అలా కాకుండా మొత్తం 20 రైట్ స్టేట్మెంట్ ఉన్నాయి, అన్నిటికీ ఒకటే కలర్ రావాలి. ఇంకా రైట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు కదా మీరు, లేకుంటే దీంట్లోనే ఇంకా ఏవో ప్రింట్ చేయాలనుకున్నారు. ఏం ప్రింట్ చేయాలనుకున్నారు? మీ పేరు ప్రింట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు అన్ని ప్రింట్ అయిపోతాయి అదే కలర్లో. ఇక్కడ ఇంకా రైట్ స్టేట్మెంట్ 10 రాసుకోండి మధ్యలో, ఓకేనా. ఓకే. లైక్ మల్టిపుల్ థింగ్స్ షుడ్ బి ఇన్ కలర్ అంటే ఫార్మాట్ కలర్ ఆఫ్ అని రాయాలి. ఫార్మాట్ కలర్ అని రాస్తే ఇక్కడ మధ్యలో 10 రైట్ స్టేట్మెంట్ ఉన్నాయి, ఇంకా 10 రైట్ స్టేట్మెంట్లు కలర్లో ఆ కలర్లో వచ్చేస్తాయి, ఓకేనా. ఓకే. 2 రైట్ స్టేట్మెంట్ రాసా, 2 కలర్ 5లోనే వస్తాయి. ఎగ్జిక్యూట్ చేస్తే ఇది కొడితే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 50 ఆదిలక్ష్మి కరుణాకర్ అని వచ్చింది. అది న్యూ లైన్లో రావాలనుకో మనం స్లాష్ అని వాడతాం, దీని ముందు స్లాష్ అని వాడితే న్యూ లైన్ వస్తుంది. ఎనీవే తెలుస్తాయి, రైట్ స్టేట్మెంట్ క్లియర్గా తెలుస్తుంది. స్లాష్ వాడితే న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నా సెకండ్ రైట్ స్టేట్మెంట్ ఇది న్యూ లైన్లో రావాలంటే స్లాష్ వాడాలి. అసలు రైట్ స్టేట్మెంట్ రెండోది అవసరం లేదు, అక్కడే రాసేయచ్చు పైన, ఓకేనా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది? ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 50 ఆదిలక్ష్మి కరుణాకర్ అని కింద వచ్చింది, ఎందుకు స్లాష్ పెట్టా కాబట్టి. కానీ నాకు రైట్ స్టేట్మెంట్లు 2 సార్లు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదుగా. దీన్ని కూడా మనం ఈ రైట్ స్టేట్మెంట్ రీప్లేస్ చేసి ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ బదులు కామా తీస్తే చాలు, ఒకటే రైట్ స్టేట్మెంట్లో అవుతుంది, బట్ న్యూ లైన్లోనే వస్తుంది. మనం న్యూ లైన్లో రాయాల్సిన అవసరం లేదు, ఇదంతా అక్కడ రాసినా పర్లేదు. అదే రాసేసాను, ఇప్పుడు పర్లేదు, ఎట్లయినా చేయొచ్చు. మీరు రైట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, కోలన్ పెట్టి యూజ్ చేసి రీప్లేస్ చేయొచ్చు. అర్థమైందా అందరికీ? ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 50 ఆదిలక్ష్మి కరుణాకర్ అనే పేర్లు ప్రింట్ అయ్యాయి, ఓకే. సమ్మరీ చూడండి, క్లాస్ సమ్మరీ ఏం చెప్పుకున్నాం అసలు ఈరోజు. వేరియబుల్ అంటే చెప్పుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ టు స్టోర్ సమ్ వాల్యూస్. సమ్ వాల్యూస్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ కావాలనేది కంట్రోల్ ఏం చేస్తుంది? డేటా టైప్ ఈజ్ కంట్రోల్ ద విచ్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ అలొకేటెడ్ మెమరీ ఆఫ్ ద వేరియబుల్. డేటా టైప్ ఏం చేస్తుంది? ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ కావాలి అలొకేట్ అయిన మెమరీలో అనేది కంట్రోల్ చేస్తుంది, ఓకేనా. వేరియబుల్ వీ కెన్ డిక్లేర్ ద వేరియబుల్స్ బై యూజింగ్ ద కీవర్డ్ డేటా, ఓకే. తర్వాత ఏం చెప్పా? డేటా కీవర్డ్తో చేయొచ్చు, పారామీటర్స్ కీవర్డ్తో చేయొచ్చు. పారామీటర్స్ కీవర్డ్ విల్ జనరేట్ ద సెలక్షన్ స్క్రీన్, ఓకేనా, వేర్ యూజర్ కెన్ ప్రొవైడ్ ద ఇన్పుట్. రైట్ స్టేట్మెంట్ విల్ జనరేట్ ద లిస్ట్ ప్రాసెస్ వేర్ వీ కెన్ సీ ద రిజల్ట్, ఓకే. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం? పారామీటర్స్ డిఫాల్ట్ మ్యాండటరీ చేయాలంటే ఆబ్లిగేటరీ అనే వర్డ్ వాడాం, ఓకే. నెక్స్ట్ పారామీటర్స్కి ఏదైనా డిఫాల్ట్ చేయాలంటే డిఫాల్ట్ అనే వాల్యూ చేసాం. అదే డేటా కీవర్డ్తో డిఫాల్ట్ చేయాలంటే వాల్యూస్ అని వాడాం. ఇంకేమున్నాయి? చైన్ ఆపరేటర్ చెప్పుకున్నాం. ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ సేమ్ ఆపరేషన్ యూజింగ్ సేమ్ కీవర్డ్ యూ కెన్ రిమూవ్ ఆల్ ద కీవర్డ్ డిక్లరేషన్, ఓన్లీ యూ హ్యావ్ టు డిక్లేర్ వన్స్ అండ్ replace with after the keyword you have to replace with the chain operator. This is called chain operator and perform all your operations separated by the comma, and last you have to provide with full stop, okay na. Any arithmetic operation preceded and exceeded by space. ఇప్పుడు ప్లస్ యూజ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ ముందు ఒక స్పేస్ ఉండాలి, ప్లస్ తర్వాత ఒక స్పేస్ ఉండాలి, అప్పుడే సింటాక్టికల్ ఎర్రర్ అవుతుంది. ప్రతి ప్రోగ్రామ్ని ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ సింటాక్స్ చెక్ చేయాలి, తర్వాత యాక్టివేట్ చేయాలి, ఏ స్మాల్ చేంజ్ చేసినా ఇవన్నీ కామన్, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. దీస్ ఆర్ ద మినిమం థింగ్స్, ఓకే. ఈ ప్రోగ్రామ్ని పంపిస్తాను.
రేపు వినండి క్లాసు. ప్రోగ్రామింగ్ ఇలా చెప్తాను నేను, ఓకేనా? మొత్తం ప్రతి ప్రోగ్రామ్ని ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థమైందా అందరికి? అరుణ్ భాష క్లియర్? ఎస్ సార్, క్లియర్. ఎవరికి అర్థం కాకపోయినా చెప్పండి, ఓకేనా? ప్రదీప్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. సరే, ఎనీవే సోమవారం నుంచి ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు బ్యాచ్ ఫామ్ అవుతుంది కరెక్ట్గా. ఇవన్నీ డెమోసే కదా. బ్యాచ్ ఫామ్ అయిన తర్వాత నేను సర్వర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తా, అప్పుడు తీసుకో. ఓకే, సరే. మరి రేపు కూడా క్లాస్ పెట్టుకుందాము. రేపు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుందాం క్లాసు, టైం ఉందిగా. అంటే డెమో క్లాస్ అంటే ఇది మళ్ళీ క్లాస్లో పార్ట్ అని కాదు, క్లాస్లో పార్ట్. ఓకేనా? మీరు మళ్ళీ సర్వర్ ఇచ్చినాక అప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి దీన్ని, ఓకేనా? మనకి సోమవారం నుంచి క్లాసులు మీరు డిసిషన్ తీసుకోండి. రేపు ఎల్లుండి 2 క్లాసులు వినండి. ఇంకా కన్ఫ్యూజన్ ఇది క్లాసులు, ఓకేనా? సరే, బాయ్. ఆల్ ఆఫ్ యూ. రేపు కూడా సేమ్ టైమింగ్ సార్, 7కే కదా? కూడా టైమింగ్ ఇంకొంచెం ఎక్కువ సేపు పెడతానా? 2 అవర్స్ 3 అవర్స్ పెట్టుకుందామా? అంటే చెప్పండి, ప్రాబ్లం ఉందా ఏమైనా? కొద్దిగా లేట్గా పెట్టుకుందామా? సార్ టుమారో కూడా ఆఫీస్ ఉంటుంది సార్. ఆఫీస్ ఉందా? సార్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎర్లీగానా? 6కేనా? అందరు లేయాలిగా. ఆదిలక్ష్మి గారు మీకు కుదరదా? పెట్టుకోవాలంటే కొంచెం ఎర్లీ చేసుకోవాలి సార్. క్లాస్ ఇంకా ఎర్లీ పెట్టుకోవాలా? రేపు కూడా పెట్టుకోవాలంటే అంటే కొంచెం వర్కింగ్ డే కదా సార్, అందుకని చెప్పేసి 6 to 8 పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందా సార్? రేపు 6 to 8 పెట్టుకుంటాను అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేపు ఒకటి 6 to 8 పెట్టుకుంటా. ఎల్లుండి కావాలంటే మరి పెట్టుకుంటా. ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ. అర్థం కాకుంటే చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ రోజు ఎలా ఉన్నారో క్లాస్ లాస్ట్ రోజు కూడా ఇంతే ఇంట్రెస్ట్గా ఉండాలి, ఓకేనా? అప్పుడే వస్తుంది మీకు సబ్జెక్ట్. ఫస్ట్ ఏదో చెప్తున్నా కదా బాగా నేర్చుకుంటా, లాస్ట్ రోజు కూడా ఇంతే ఉండాలి, ఓకేనా? క్లాస్ పూర్తి లాస్ట్ రోజు కూడా ఇంతే ఇంట్రెస్ట్తో ఉండాలి. ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, ఓకేనా? బాయ్. అలా బాయ్ సార్.